మహాలయ అమావాస్య సందర్భంగా భరతమాత అన్నప్రసాద వితరణ 643వ రోజు 45 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ. భరతమాత అన్నప్రసాద వితరణ పథక రూపశిల్పి దివ్యల శ్రీనివాసరావు. టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. నిరుపేదలకు, వృద్ధులకు మరియు యాచకులకు 45 మందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గీతా మందిరం వద్ద జరిగింది. సత్తెనపల్లి పట్టణానికి చెందిన కీర్తిశేషులు తాడువాయి వెంకటరమణ ధర్మపత్ని గోవర్ధని గార్ల పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలి. మహాలయ అమావాస్య సందర్భంగా వీరి కుమార్తెలు తాడువాయి గీతాసుధా, కనమర్లపూడి హేమలత మరియు మాసెట్టి విజయలక్ష్మి గార్ల 2000 రూపాయల ఆర్థిక సహాయంతో మరియు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన సుమంగళి శ్రీనివాస్ గారి ఆర్థిక సహాయంతో మొత్తం 45 మందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు సీనియర్ న్యాయవాది భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి దివ్యల శ్రీనివాసరావు తెలిపారు. ఈ దివ్యల శ్రీనివాసరావు మాట్లాడుతూ వీరికి మరియు కార్యక్రమంలో సేవలు అందించిన కుంచనపల్లి శ్రీనివాసరావుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గోవర్ధని గారు మరి ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా మరి వారి కుమార్తెలైనటువంటి తాడువాయి గీతాసుధా గారు, కనమర్లపూడి హేమలత గారు, మాసెట్టి విజయలక్ష్మి గారి ఆర్థిక సాయంతో మరి ఈ రోజున వాళ్ళు 2000 రూపాయలు భోజన ప్యాకెట్ నిమిత్తం ఆర్థిక సాయంగా పంపించారు. అదేవిధంగా పిడుగురాళ్ళ పట్టణానికి చెందినటువంటి సుమంగళి ఫ్యాన్సీ ఓనర్ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారు కూడా మరి భోజన ప్యాకెట్ల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. మొత్తం 45 భోజన ప్యాకెట్లు మహాలయ అమావాస్య సందర్భంగా కానీ, భరతమాత అన్నదాన ప్రసాద వితరణ పథకం నచ్చి కానీ మరి వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ కూడా సుదీర్ఘంగా ఇన్ని రోజులు కార్యక్రమం జరుగుతుందంటే సమయపాలన, నిజాయితీతో కూడినటువంటి పంపిణీ సక్రమంగా చేపట్టే సుదీర్ఘంగా మరి ఒక సేవా కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తున్నటువంటి కుంచనపల్లి శ్రీనివాసరావు గారికి, ఈ గీతా మందిరం కమిటీ వారందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ.